పార్క్. వర్షం తగ్గిందన్నమాట. ఇప్పుడు వేడివేడిగా స్వీట్ కార్న్ తిందామని అక్కడ ఉడకబెట్టుకున్నా, అది కూర్చుంది. ఇంకా కిష్టకాంత్ పార్క్ ఊటీలా ఉందండి, చూసారా? భలే వాతావరణం, చిన్న చిన్న చినుకులు పడుతుంది. చెట్ల కింద నుంచి వెళ్తున్నా కదండి, చినుకులు చిన్న చిన్న తుప్పర పడుతుంది. బాగుంది, చక్కగా ఎండ కూడా వస్తుంది. మొత్తానికి స్వీట్ కార్న్ ఉడికిందండి బాగా. దానికి కొద్దిగా నిమ్మకాయ రసం, సాల్ట్, కారం పెట్టించా. ఎందుకంటే భలే కమ్మగా ఉంటుందండి. ఈ వర్షానికి తింటే చాలా బాగుంటుంది. అలా ప్రకృతిని చూస్తూ తింటా ఉంటే ఆనందం వేరేండి. మొత్తానికి స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంది టేస్ట్గా. నేను మధ్యలో తినడంతో కాకులు వచ్చినాయండి. ఆ పొత్తులో సగం ముక్క ఆటలు కూడా వేసా. ఆ తల్లి కాకి కొద్ది పిల్లలకి పెడుతూ ఎక్కడెక్కడ ఉన్న పిల్లలన్నీ పిలుస్తూ, చూసారండి కాకులు ఐకమత్యం చాలా ఎక్కువ ఉంటుందండి. ఫుడ్ ఒకటే కానీ అన్ని కాకుల్ని సరే పొగలు వస్తుందండి వేడివేడిగా. ఈ వర్షానికి తింటే భలే ఉంటుందండి. కాస్తుందండి. యాక్చువల్గా ఈ 3 రోజులు వీడియోలు పెట్టలేదండి. మంది నాన్ వెజ్ ఛానల్ కాదండి, గణేష్ని పెట్టాం కాబట్టి అందుకే రీల్స్ పెడుతున్నా. ఇంకా రేపటి నుంచి నాన్ వెజ్ వీడియోస్ వస్తాయండి మనకి యూట్యూబ్లో. ఈ 3 రోజులు అన్నదానాల కార్యక్రమాలు, ఇంకా ఫ్రెండ్స్ కదా గణేష్లతో తిరగడం జరుగుతుంది, అందుకే వీడియోస్ ఏం పెడతలేదు. ఎల్లుండి నుంచి మళ్ళీ స్పెషల్ నాన్ వెజ్ ఐటెంతో మీ ముందుకు వస్తాం, ఓకేనా? ప్రజెంట్ ఇలాంటి చిన్న చిన్న పెడుతున్నాం. బాబాయ్ కూడా ఆడికి వెళ్ళాడండి గణేష్ పూజకి. బాబాయ్ కూడా రేపు వచ్చేస్తాడు. చాలా బాగుందండి. ఈ కారం, ఈ ఉప్పు, ఈ నిమ్మకాయ రసం కలిసింది కదా, ఈ వర్షానికి, ఈ వాతావరణానికి భలే ఉందండి. సూపర్ ఉంది. మళ్ళీ చిన్ననాటి చేతులు గుర్తొచ్చారండి. మేము సరదాగా వర్షం పడినప్పుడు అలా ఆడుకునేవాళ్ళండి, పార్క్కి వెళ్ళి లేదా కాలువలో, బోధుల్లో. ఆ సరదా ఏరండి. ఈ వానకి మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చారు. ఎక్కడున్నారేమో. ఇంకా నేను బయలుదేరుతున్నానండి. బాయ్.